దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొద్ది సమయం దేవుని యొక్క వాక్యంతో మన విశ్వాస జీవితాలను పరీక్షించుకుంటూ ముందుకు వెళదాం. ప్రతి మంగళవారం మనం నేర్చుకుంటున్నటువంటి మాట మనం అర్థం చేసుకుందాం. పరీక్షించుకొనుట అనేటువంటి శీర్షికలో విశ్వాసీ జీవితం దేవుని ఎదుట ఏ రీతిగా ఉండాలి, ఎందుకు దేవుని యొక్క వాక్యంలో నుంచి తప్పిపోయే అవకాశాలు మన ముందు ప్రతి పరిస్థితుల్లో శోధనగా ఎలా మారుతాయి, వాటికి మన విశ్వాస జీవితాన్ని ఎట్లా సరిచేసుకుంటూ నడవాలి అనేది ఈ యొక్క వృత్తాంతం. కాబట్టి మనం పరిస్థితులను జాగ్రత్తగా అర్థం చేసుకుంటున్నాం. ఈరోజు మరికొంచెం లోపలికి వెళ్ళటానికి ప్రయత్నించేద్దాం. గడిచిన దినాల్లో మనకు గుర్తుంది కదా, దేవుడు ప్రజలతో తన నిబంధనను అబ్రహాముతో చేసినటువంటి పద్ధతుల మధ్యలో, ఆ రెండు ఖండాల మధ్యలో ఎవరు నడిచారు? దేవుడే నడిచాడు. దేవుడు నడిచాడు కాబట్టి ఆ నిబంధనను ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత కూడా ఎవరిది? దేవుడే. ఆ రక్తము మధ్యలో చేసినటువంటి ఆ నిబంధన, ఆ రక్తాన్ని ఒలికించడానికి ఆయన కుమారుడినే పంపాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన తన ప్రజలతో చేసిన నిబంధన అది తప్పిపోయేటువంటి మాట. రోమపత్రిక 1వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తున్నటువంటి మాట అది. కడవరి దినాల్లో ఏమవుతారు మనుషులు? మాట తప్పని వారుగా, తప్పిపోయేవారుగా మారిపోతారు. కానీ దేవుడు ఎందుకు మాట తప్పని వారుగా ఉండాలనుకుంటున్నాడో తెలుసా? దేవుని ప్రజలు దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి మార్చుకున్న వారై దేవుని ఎదుట యథార్థవర్తనులుగా బ్రతుకుతూ, ఎక్కడైతే దేవుని ప్రజలు ఇలా ఉండాలి అని చూపించాలనుకున్నాడో వాళ్ళ దగ్గరికి మనల్ని చూపించినప్పుడు, చూసావా నా ప్రజలు మాట తప్పని వారుగా ఉన్నారు, వారు నా ప్రజలు అని చెప్పాలనుకుంటున్నాడు. అందుకని మనల్ని మాట తప్పని వారుగా ఉండాలని ఆలోచన చేసిన దేవుడు మరి ఆఖరి రోజుల్లోకి వచ్చినప్పటికి ఏమైపోతారట? ఆ మాట తప్పేవారుగా మారిపోతారంట. ఎందుకు? దేవుని యందు విశ్వాస భ్రష్టులు అయిపోతారు. ఆత్మ తేటగా చెప్తున్న సంగతి అది. అందువల్ల వారు తెలుసో తెలియకో అని కాకుండా తెలుసుకున్న తరువాతే ఆ మాట తప్పేవారుగా మారిపోతూ ఉంటారు. మనం చెప్పేటువంటి కారణాలు ఒకటే, పరిస్థితులు అలా వచ్చాయండి అని. ఏ పరిస్థితి రాదు. ఏ పరిస్థితి వచ్చినా దేవుడు ఎలా అయితే మాట తప్పని వాడిగా ఉంటాడో మనం కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? ఆయన మాట తప్పని వారుగానే ఆత్మీయ జీవితాన్ని కనపరచాలని ఆలోచన చేస్తున్నాడు. మరి ఈ మాట తప్పని తనము మనం మార్చుకోవడానికి ముందుగా ఎలాంటి పరిస్థితిలో దేవుని యొక్క వాక్యం ఉంటుందో ఒక విషయాన్ని ఆలోచన చేద్దాము. ఈరోజు రెండు విషయాలను ఆలోచన చేద్దాం. మాట తప్పటానికి లేక మాట ఇవ్వడానికి అనేటువంటి పదాన్ని మనం చూసినప్పుడు, పాత నిబంధన కాలంలో నిబంధన, దేవుడు మనతో చేసింది నిబంధన. రెండవది వాగ్దానము కూడా ఉంది. వాగ్దానము మనం దాన్ని మన భాషలో, పరిభాషలో మాట్లాడుకుంటే ఒట్టు. మనుషులు ఒట్టు పెట్టుకోవచ్చా? ఎందుకు ఒట్టు పెట్టుకోకూడదో తెలుసా? ఆకాశం తోడని పెట్టుకోవద్దు, భూమి తోడని పెట్టుకోవద్దు అంటే చిన్నప్పుడు అయ్యే పెట్టాం. అసలు మనకి ఏం తెలియదు. అసలు ఏమీ తెలియనప్పుడే ఆకాశం తోడు, ఆఖరికి దేవుడి తోడు కూడా అన్నాం. ఒక్కటే తల్లి తోడు అంటేనే ఒప్పుకునేవాళ్ళం కాదు. ఎందుకో తెలియదు. కానీ ఆ తర్వాత ఊహ తెలిసిన తర్వాత అర్థమైంది, అమ్మ తోడు నాన్న తోడు అంటే ఏంటంటే వాళ్ళు చచ్చిపోతారని. మాట తప్పిపోతే వాళ్ళు చచ్చిపోయినంత అన్న విషయం తెలిసిన తర్వాత మానేసాం. కానీ అప్పటికి ఆకాశం తోడు భూమి తోడని మనం మాట్లాడేసుకున్నాం కూడా. అంటే ఆ పద్ధతుల్లో బైబిల్ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే వద్దని చెప్పేవారేమో, మనకు తెలీదు. సరే, ఇది ఎందుకు ఒట్టు పెట్టుకోకూడదో తర్వాత చెప్తాను. దేవుని యొక్క మాట పద్ధతి ప్రకారం ఆలోచన ఎలా ఉంటుందో ఒకసారి చెప్తాను. ఆదికాండంకి రండి, 24వ అధ్యాయము. జెన్సస్ 24, ఆదికాండము 24వ అధ్యాయంలో ఆదాము గురించినటువంటి అబ్రహాం గురించినటువంటి సంఘటన ఇక్కడ మనం చదువుతూ ఉంటాం. 2వ వచనంకి రండి, 24వ అధ్యాయంలో. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెండ్లి చేయక, నా స్వదేశమందున నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైనా యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించెదను అనెను. ఎక్కడ పెట్టమన్నాడు? చెయ్య తన తొడ కింద పెట్టమన్నాడు. తొడ కింద పెట్టి నువ్వు నాతో ఈ మాట చెప్పాలి. ఏ మాట? నువ్వు నా కొడుకు ఒక పిల్లని తేవాలి. ఆ పిల్ల నీకు నచ్చిందని తేకూడదు. నువ్వు ఆల్రెడీ దమస్కు ప్రాంతం నుంచి వచ్చిన వాడివి. నువ్వు నా యజమానితో పాటు
అంటే నా కొడుకుకి మీరు పిల్లల్ని తేవాలంటే నువ్వు పొరపాటుని నీ సంతానంలో నుంచి, నీ కుటుంబంలో నుంచి, నీ జనంలో నుంచి ఎక్కడి నుంచైనా ఒక అమ్మాయిని తీసుకొచ్చి నా దాన్ని కలిపావనుకో మిక్స్డ్ బ్రీడ్ అయిపోద్ది. నువ్వు చేయగలవు, నువ్వెవరిని చేస్తావో నాకు తెలియదు, మధ్యవర్తిగా నేను పంపుతున్నాను, నువ్వు చూడు, కానీ నువ్వు నాతో ఒక నిబంధన చేయి. నా తొడ కింద చేయి పెట్టి నువ్వు ఒక ప్రామిస్ చేసినట్లయితే నువ్వు మాట తప్పవని నేను నమ్ముతున్నాను అని చెప్పన్నాడు. మనకేమైనా ఉందో ఇలాంటి ఆచారం? తొడ కింద పెట్టు, లేకపోతే ఇంకెక్కడైనా పట్టుకో అని ఒక చోట ఉంది. ఏం చేస్తారంటే ఇది ఎక్కడ పెడతాం? చేతిలో చెయ్యి పెట్టు. వివాహాలు చేసేటప్పుడు ఏం చేస్తుంటాం? అబ్బాయి చేతిలో అమ్మాయిని పెట్టి అబ్బాయి చేత ప్రమాణం చేసేటప్పుడు అబ్బాయి చేయి పైన పెడతాం, అమ్మాయి చేత ప్రమాణం చేయించేటప్పుడు అమ్మాయి చేయిని పైన పెడతాం. అంటే ఈ కింద ఉన్నటువంటి చెయ్యి ఉన్న వానితో పైన ఎవరైతే చెయ్యేస్తున్నాడో ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ప్రమాణం చేస్తున్నాడు, లేక వాగ్దానం చేస్తున్నాడు అని చెప్తున్నాం. ఈ పద్ధతిని పాత నిబంధనలో అబ్రాహాం చేసినటువంటి పని ఏంటంటే తన థై కింద పెట్టి నువ్వు ప్రామిస్ చెయ్యి అని చెప్పాడు. ప్రామిస్ చేశాడు. అంటే అతడు మాట తప్పకుండా ఉండడానికి ఎంత తీవ్రమైనటువంటి పరిస్థితిని ఆలోచించుంటాడో అబ్రాహాం ఆలోచించండి. అంటే ఆల్రెడీ దేవునితో మాట్లాడుకున్నప్పుడు నా వారసుడు ఎవడు అని అంటే ఎవరైతే ఏముంది నాకు ఎవరిని ఇవ్వలేదు కదా అని బాధపడినప్పుడు లేదు నీకు ఇస్తానని చెప్పాడు దేవుడు. ఆ వ్యక్తిని విస్తరింప చేయటానికి ఇప్పుడు ఆలోచన చేస్తున్నాడు. ఆలోచించండి. పైన ఇసుకను పైన ఏమో నక్షత్రాలను చూశాడు, కింద ఏమో ఇసుకను చూశాడు అబ్రాహాం. దేవుడు చెప్పింది. కానీ ఇప్పుడు చూస్తే ఎవరు పుట్టాడు? ఒక్కడు పుట్టాడు. ఈ ఒక్కడిని చూస్తే ఎంతమంది అనుకోవడానికి ఏమన్నా కనపడతామా? కనపడం. కానీ అబ్రహాము దృష్టి ఎంత గొప్పదంటే తను ఎవరినైతే తన కుమారుడి ద్వారా రాబోతున్న సంతానం తన ముందుందనుకుంటున్నాడో ఆ సంతానాన్ని వృద్ధి చేయాల్సినటువంటి ఒక బాధ్యతగా తన కుమారుడికి ఇవ్వబోతున్నటువంటి భార్య విషయంలో ఉంది. కాబట్టి ఆ భార్య ఏ రకమైనటువంటి లోకానుసారమైన పద్ధతుల్లో కానీ భూమి మీద ఉన్న ఇతర సంతాన సంబంధమైన పద్ధతులతో కానీ రాకూడదు అన్నటువంటి ఆలోచన చేశాడు. అబ్రహాము దగ్గర బాగా నమ్మకస్తుడైన లోతు లేడా? లోతు చెప్పక్కర్లేదా? లోతు నువ్వు మన వాళ్ళు ఎవరైనా చూసి ఒక మంచి సంబంధం తేరా అనొచ్చు కదా. కానీ అనలా. కానీ ఎవరిని పంపిస్తున్నాడు? తన దగ్గర ఉన్నటువంటి ఒక దాసుడిని పిలిచి నేను నిన్ను నమ్మాలనుకుంటున్నాను, కానీ ఆ నమ్మకానికి నీకు నాకు మధ్యలో ఒక చిన్న నిబంధన కావాలి. ఏంటా నిబంధన? నీ చేయి తీసుకొచ్చి నా తొడ కింద పెట్టు, మాట్లాడుకుందాం, దాన్ని బట్టి అది చెయ్యి అన్నాడు. 9వ వచనం 24:9. ఆ దాసుడు తన యజమానుడగా అబ్రహాము తొడ కింద తన చేయి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణము చేశాను. ఇక్కడ ప్రమాణం అనే పదం మనం వినబడతాం. ఇక్కడ ఆ ప్రమాణము అనేటువంటి మాట గురించినటువంటి విషయంలో చాలా చక్కటి నిర్ణయాన్ని తీసుకున్నాడు. అతను కన్ఫర్మ్ చేశాడు. ఏమని? తన తై కింద పెట్టేసి ఎస్ యజమానుడా, నువ్వేం చెప్పావో దాని ప్రకారం నేను ఒప్పుకుంటాను. నేను ఇజ్రాయేలు కుమార్తెల్లో నీ ఇంటి వారి దగ్గరికి వెళ్తాను, వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకొస్తాను, అంతకుమించి ఎవరిని కూడా నేను తీసుకురాను, ఆ విషయంలో నువ్వు జ్ఞాపకం చేసుకో అని చెప్పి. అప్పటికి ఆ ప్రమాణం చేయడానికి మధ్యలో ఒక చిన్న డిస్కషన్ జరిగింది తెలుసా? అక్కడ చూడండి, అక్కడ 7వ వచనం దగ్గర ఉంటుంది. నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకును ఈ దేశమునిచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. ప్రమాణం ఎవరు చేశారంట? సో ఈ విషయం మనకు ఎక్కడా కనపడదు. ఇక్కడ ఈ అబ్రహాం మాట్లాడినటువంటి మాటలో కనపడదు ఈ ప్రమాణం. అబ్రహాం ఎందుకు పంపుతున్నాడు? అబ్రహాముతో దేవుడు ఒక మాట చెప్పాడు, అది ప్రామిస్ చేశాడంట. నేను ప్రమాణం చేస్తున్నాను కదా, నీకెందుకు, నిన్ను నేను ఎలా చేస్తానో నాకు తెలుసు, నువ్వు మాట్లాడుకు, నేను చెప్పింది విను అన్నాడట. అది అతను నమ్ముతున్నాడు. నేను నాకు వాగ్దానం చేసిన అన్నట్లా నాకు ప్రమాణం చేసినటువంటి ఆ దేవుని మాటను నేను నమ్ముతున్నాను, నాకు ముందుగా పంపిస్తాడు. అయితే నువ్వు ఒక పని చేయి, నువ్వు ఎవరికైతే వెళ్ళి చెప్తావో ఆ అమ్మాయి నేను రాను అందనుకో, ఈ లయబిలిటీ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు నాతో నువ్వు చేయబోతున్న ప్రామిస్ ఏమవుతుందో అదేమవుద్ది? క్యాన్సిల్ అయిపోద్ది. ఆ తర్వాత నువ్వు తీసుకురాకపోయినా నాకేం ప్రాబ్లం లేదు, కానీ నువ్వు వెళ్ళాల్సింది తేవాల్సింది మాత్రం అక్కడ నుంచే, అక్కడ ఉంచి తెస్తాను అనడానికి మాత్రం నువ్వు నాతో ఏం చేయాలి? ఇప్పుడు ఒక ప్రమాణం చేయాలి. ఇది ప్రమాణ నిబంధన. ఈ ప్రమాణం ప్రకారం అతను చేశాడు. ఆ తర్వాత పరిస్థితి ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఈ ఆదాము తర్వాత, అబ్రహాము తర్వాత ఇస్సాకు యొక్క ప్రార్థనా జీవితం ఒక 2 చోట్ల మాత్రమే రాయబడి ఉంటుంది. అతడు చాలా రహస్యంగా దేవునితో సంబంధం కలిగి ఉన్నవాడుగాను, దేవుని ప్రత్యక్షతను కలిగి ఉన్నవాడుగాను మనం చూస్తాం. అతని భార్య విషయంలో కానీ ఇంకా మిగిలిన పరిస్థితుల్లో కానీ. ఆ తర్వాత సందర్భంలో యాకోబు దగ్గరికి వస్తాం.
32వ అధ్యాయంకి రండి. చాప్టర్ 32. యాకోబుకి ప్రార్థనా జీవితం తెలుసు. యాకోబుకు దేవుని పక్షంగా నడిచేటువంటి అనుభవం వచ్చేసింది. ఆ వచ్చేసిన తర్వాత 25వ వచనం దగ్గరికి రండి. తాను అతని గెలవకుండుట చూచి కొంచెం పై వచనం అమ్మా. ఒక నరుడు ఒక నరుడు తెల్లవారు 24లో ఉంది. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఎవరు? అక్కడ క్లారిటీ ఉంది. ఒక నరుడు, ఒక మనిషి. బైబిల్లో నరుడు అనేటువంటి పదం వాడినప్పుడు ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే, మనిషిగా నిలబడినటువంటి, కనబడుతున్నటువంటి, రక్తమాంసాలు కలిగినటువంటి, స్త్రీల ద్వారా కలిగినటువంటి అనేటువంటి పదంకి భిన్నమైన వ్యక్తి అని అర్థం. నరుడు అనే పదం ఎక్కడొచ్చినా కూడా నరులు, కుమార్తెలు, చక్కని వారని ఈ పదాలు వచ్చినాయి అని అంటే వాళ్ళు జస్ట్ నాట్ లైక్ ఏ హ్యూమన్ బీయింగ్స్. అంటే రక్తమాంసాలు కలిగిన మానవ శరీరంలో నుంచి ఉద్భవించినటువంటి ఆకారం కాదు. అలాంటి మాటని నరుడు అని అంటాం. కాకపోతే మన భాషలో మనం రెగ్యులర్గా మాట్లాడేటప్పుడు దేవుని యొక్క దూతల వేరు, నరులుము మనము, మనద నరజాతి అనే పదం వాడతాం. ఈ రెండింటికి డిఫరెన్స్ గురించి నరుడు అనే పదం బైబిల్ ఆ డిఫరెన్షియేషన్ ఇస్తుంది. యాకోబు ఒక్కడు మిగిలిపోయిన ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. ఎందుకు తొడగొట్టాడు? తొడ మీద, ఈ తుంటి మీద ఎందుకు కొట్టాడు? యాకోబు ప్రాబ్లం ఏంటంటే, యాకోబుకి అబ్రహాము చేసిన ప్రమాణం తెలుసు. ఎప్పుడైనా ఏదైనా ఒక విషయం ప్రమాణం చేయాలంటే తొడ కింద చేయి పెట్టి ప్రమాణం చేయాలి. తొడ కింద పెట్టి ప్రమాణం చేస్తే మాట తప్పడానికి కుదరదు. ఎందుకంటే ఆ టైంలో ప్రజలు చూస్తారు. ప్రజల మధ్యలో తను చేస్తున్న నిబంధన తన హృదయ సమర్పణ. ఇక ఏ పరిస్థితుల్లోనూ తప్పటానికి కుదరదు. యాకోబు ఫైట్ చేస్తున్నాడు ఒక నరుడితో. ఏం ఫైట్ చేస్తున్నాడంటే, నువ్వు నన్ను దీవించాలి, నువ్వు నన్ను దీవిస్తానని ప్రామిస్ చెయ్యి. ఆ ప్రామిస్ ఖచ్చితంగా ఎక్కడ చేయాలి? ఇప్పుడు నువ్వు నా తొడ కింద పెట్టి చెయ్యి అని గొడవపడుతున్నాడు. మామూలు గొడవ కాదు అది. అతనేమో ఒరే నువ్వు నన్ను వదలరా బాబు అంటున్నాడు. ఈయనేమో నేను వదలడం కాదు, నువ్వు ముందు చేయి పెట్టు తర్వాత మాట్లాడదాం అంటున్నాడు. ఫైటింగ్, రెజ్లింగ్. ఇంత పరిస్థితుల్లో లాస్ట్కి చూసి ఒక పని చేశాడు. బలము కన్నా ముందు ఆ తొడని ఆ గూడు బసిలేలా కొట్టాడు అనుకోండి, ఎక్కడ ప్రమాణం చేయాలి? ఇప్పుడు ఆర్డర్ డిజార్డర్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ప్రమాణం చేయడానికి అవ్వదు. అందుకని ఏం చేశాడంటే యాకోబుని ఆ తొడగోడు మీద కొట్టాడు. కొట్టోడికి బాబు జారిపోయాడు, పడిపోతే ఇప్పుడు నీకు ఫిక్స్గా లేవు కదా, నువ్వు ఇప్పుడు బాడీ ఫిట్గా లేవు కదా, నీకు నేను ఎలా ప్రామిస్ చేయగలను? నేను చేయడానికి అవ్వదు. సో అతను తప్పించుకున్నాడు. ఆ నరుడు కాదు, తెల్లవారులు ఎవరితో ఫైట్ చేశాడని ఉంది? దేవదూతతో పోరాడాడు. దేవదూతతో పోరాడేసి గెలవగలిగినాడు ఎవడండి? సో దేవదూత యుద్ధం చేయటంలో కానీ, దేవదూతతో మనుషులు పోరాడడం కానీ కష్టం. కానీ బైబిల్ వాగ్దానం ఎక్కడ చెప్పిందంటే, బైబిల్ ప్రామిస్ ఏం చేసిందంటే, నువ్వు గెలిచావన్నాడు. నువ్వు దేవదూతతో యుద్ధం చేసి నువ్వు పోరాడుతూ నువ్వు గెలిచితివి, మగసిరి కలిగిన వాడై పోరాడాడని చెప్పింది బైబిల్. అంటే అతడు అవతల వ్యక్తి ఎవరిని అని చోట్ల, నువ్వు ఎలాంటోడు అని చోట్ల, అతడు నాకు ఏం చేయగలడని చోట్ల, అతడికి చేయగలిగింది ఒకటే, నువ్వు నా దగ్గరికి వచ్చావు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, కానీ నువ్వెవరో కొత్తోడివి, నువ్వేదో చేయగలిగినో నాకు తెలుసు. అదేంటంటే ఇప్పుడు నువ్వు నాకు ప్రామిస్ చేసి నన్ను దీవిస్తానని చెప్పు. దీవిస్తాను అని చెప్పాడు అనుకోండి, ఖచ్చితంగా ఏం చేయాలి? ఇప్పుడు అతను దీవించి తీరాలి. దీవించే అర్హత అతనుకుందా? లేదు. వచ్చింది దేవదూత, దేవుడు ఏం చెప్తే చేయాల్సిందే. కానీ దీవించే అర్హత నాకు లేనప్పుడు నేను నిన్ను ఎలా దీవిస్తానరా, నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదురా అంటే, నాకు అదంతా తెలియదు, నువ్వు నాకు గట్టి ఫైటింగ్ ఇస్తున్నావు అంటే నువ్వు పవర్ఫుల్ ఉన్నోడువే, నువ్వు నాకు ఇవ్వగలవు, నువ్వు నాకు ఇవ్వన్నాడు. కానీ దాని ఆశ్చర్యకరమైన కార్యం ఏంటంటే, యాకోబు గురించి అప్పటి వరకు ఉన్నటువంటి ఒక పరిస్థితి ఇజ్రాయేలుగా మార్చబడింది ఆ టైంలో. ఆ రోజు నుంచి మగసిరి కలిగిన వాడువే నువ్వు పోరాడావు కాబట్టి నీ పేరు ఇక మీదట ఏమని పిలువబడుతుంది? ఇజ్రాయేలు. ఒక జనాంగముగా నిన్ను తయారు చేయబోతున్నాను. ఇట్స్ నాట్ ఎ కాంగ్రిగేషన్ అంటలా, ఇట్స్ నాట్ సమ్ పీపుల్ అంటలా, సమ్ నేషన్స్ అంటున్నాడు. కొన్ని తరాలకు సరిపడా జనాంగాలను నీ శరీరంలో నుంచి నేను తయారు చేయబోతున్నాను, నువ్వు అంత గొప్పవాడు అని. మూడో పేరు ఉంది యాకోబుకి, దాని పేరు జెషురూను. యెషురూను అని పిలుస్తాడు. యాకోబుకు 3 పేర్లలో ఒకటి యాకోబు, రెండవది ఇజ్రాయేలు, మూడవది జెషురూను.
యెషురును అనేటువంటి పిలుపు. ఈ 3 పిలుపులతో ఆ తొడక దగ్గర ఉండేటువంటి పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారుస్తుంది. అయితే ఈ విషయాన్ని మరొక సందర్భాన్ని చూపిస్తాను. 47వ అధ్యాయంకి రండి. ఆదికాండము 47వ అధ్యాయంకి రండి. 47 చాప్టర్ వర్స్ 28, 27, 28, 29 వరకు. యాకోబు ఐగుప్తు దేశములో 17 సంవత్సరములు బ్రతికెను. 17 సంవత్సరాలు యాకోబు ఉన్నాడు. యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు 147. 147. ఇజ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు సడన్ గా పేర్లు మార్చేస్తున్నాడు ఇక్కడ. యాకోబు అన్నాడు, మళ్ళీ పక్కన ఏమన్నాడు? ఇజ్రాయేల్. ఎందుకు అలా చెప్పిందో తెలుసా? ఒకే చోట మీరు కంగారు పడతారు. యాకోబు ఎవరు, ఇజ్రాయేల్ ఎవరు, రెండు ఉన్నారంటే ఇక్కడ యాకోబు ఎవరు అంటే ఏంటి అని అంటే, ఒక వ్యక్తి గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు యాకోబు, ఒక జనాంగం గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఇజ్రాయేల్. అంటే ఆ ప్రజలు ఆ ప్రదేశంలో పిలువబడేటప్పుడు ఈ 2 విషయాలు అక్కడ ఉన్నాయని చెప్తున్నాడు. అందుకని ఇజ్రాయేలీలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి, నా ఎడల నీకు కటాక్షం ఉన్న ఎడల దయచేసి నీ చెయ్యి నా తొడ కింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనపరుచుము. ఏం చేయమన్నాడు మళ్ళీ? నా ఎడల దయను ఎక్కడ పెట్టమన్నాడు? చెయ్య తొడ క్రింద. నిజంగా నువ్వు గనక నా మాట విన్నట్లయితే, నీకు నా మీద ప్రేమ ఉన్నట్లయితే, నా పరిస్థితుల మధ్యలో నీకు నేను ఏమైతే చేశానో మంచి చేశాను అనుకుంటున్నాను. నీకు కొంచెం కష్టాలు కలిగినాయి, నీకు కొంచెం నష్టం కలిగింది, నువ్వు బాధపడ్డావు, నువ్వు ఇబ్బంది పడ్డావు, నీ అన్నదమ్ములు నిన్ను మోసం చేసినప్పుడు నేను నీ వెనకతలు రాలా, నిన్ను వెతకలా, నిన్ను పట్టించుకోలే, కానీ ఆ రోజు నువ్వు ఎంతో ఏడ్చావు. కానీ నీకు ఈరోజు ఈ పరిస్థితుల్లో నా వృద్ధాప్య దినాల మధ్యలో చావు వచ్చేసింది. కానీ నువ్వు పడిన దినాల కన్నా, పడిన వేదన కన్నా, ఆ కష్టం కన్నా నేను ఇప్పుడు నేనేదో చెప్పేస్తే నువ్వు నన్ను ఎలా చేస్తావో నాకు తెలియదు. కానీ నా మీద నీకేమైనా ఒక దయ ఉంటే తమ్ముడా, నాన్న, నా తొడ కింద నువ్వు చేయి పెట్టి నువ్వు ఓ చిన్న మాట ఇవ్వ, నాకు నేను ప్రశాంతంగా చచ్చిపోతాను అనుకుంటున్నాడు. మనం మాట ఇచ్చి చచ్చిపో అంటాం చూడండి. చచ్చిపోయేటప్పుడు ముసలి తినక చచ్చిపోదు. నీ కొడుకుని నా కూతురికి ఇస్తానని చెప్పి చచ్చిపోద్ది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ పీకులాడు సావాలా. ఏంటి, ఆడికి ఏదో ఉద్యోగం వచ్చేస్తుంది, ఇదేమో ఇంకా పెద్ద పిల్ల అవ్వదు. అప్పుడు ఎక్కడ పెళ్ళిళ్ళు, ఏంటి పరిస్థితి అంటే ఏమంటే మాట ఇచ్చి చచ్చిపోయింది. మళ్ళీ ఆ ముసలోడు చనిపోయేటప్పుడు, అమ్మ మరి నీకు ఏమైనా దయ్యి ఉంటే, మరి నా మాట నువ్వు కాదనుకుంటే నేను ప్రశాంతంగా చచ్చిపోతాను, నువ్వు ఓకే అను అనేసి ఓకే అనిపించుకుని చచ్చిపోతాడు. ఎన్ని బాధలు పడిపోతామండి ఆ ఓకేలు, ఆ చేతుల్లో చేసుకునే పద్ధతిలో మాటలు, ముసలోడు మాటలు. ఇక్కడ అదే ముసలోడు మాట, ఇజ్రాయేల్ మాట. ఏమన్నాడు? నువ్వు పడ్డ బాధ యాకోబు, నేను యోసేపు ఎంత బాధలు పడ్డావు నాకు తెలుసురా, కానీ ఒక్క చిన్న దయ్యి ఉంటే కనుక నాకు నమ్మకాన్ని కనపరచు అన్నాడు. ఎట్లనగా, నన్ను ఐగుప్తులో పాతి పెట్టకుము, నా పితరులతో కూడా నేను పండుకొనున్నట్లు ఐగుప్తు దేశంలో నుండి నన్ను తీసుకొని పోయి వారి సమాధిలో నన్ను పాతి పెట్టమని అతనితో చెప్పాను. అందుకతడు నేను నీ మాట చొప్పున చేసేదను అనెను. అప్పుడు ఏం చేస్తుంటాడు? చెయ్య తొడ కింద పెట్టి అతనితో ప్రమాణము చేసెను. ఇజ్రాయేలు దేశంలో ఇజ్రాయేలీయులకు, ఆ సంతానానికి మరి దేవుని యొక్క అద్భుతమైనటువంటి జ్ఞానం మాత్రమే కాక ఒక పౌరుషం కూడా ఉంటుంది. ఆ పౌరుషం ఏంటంటే, వాళ్ళ శరీరాలను ఖననం చేయాల్సి వచ్చినప్పుడు, పాతి పెట్టాల్సి వచ్చినప్పుడు, దేవుని యొక్క నీతి కనుక ఏర్పాటు చేయబడినట్లయితే, యూదా రాజులు, ఇజ్రాయేల్ రాజులు చరిత్ర చదువుతాం. దానిలో ఏ సమాధిలో చనిపోయిన తరువాత రాజుల యొక్క లేక పితరుల యొక్క సమాధుల్లో చేర్చబడితే అది దేవుని ఎదుట అంగీకారమైనటువంటి మంచి మరణం. ఒకవేళ ఆ సమాధుల్లో కనుక పెట్టలేదనుకోండి, వేరే చోట పాతి పెట్టారనుకోండి, ఆ వ్యక్తి దేవుని ఎదుట అంగీకరించబడిన మరణం పొందినవాడు కాదు. అంత కఠినం అది. సమాధుల్లో పెట్టడం కూడా చాలా విలువగా జరగాలి అనేది వాళ్ళ పరిస్థితులు. ఈరోజు కూడా హమాస్ మధ్యలో జరిగినటువంటి విషయాల్లో కానివ్వండి, ఎన్నో రోజుల క్రితం చనిపోయినా వాళ్ళ బాడీలు మళ్ళీ మర్యాదకు అప్పగించారు వాళ్ళు హమాస్. లేకపోతే ఏమైంది, అప్పటికే గాజా అంతా సగం లేపేశారు. సగం ఏంటి, బంకర్స్లోకి సముద్రం నుంచి నీళ్లు తీసుకొచ్చి పంపించారు. ఆ బంకర్లో ఎంత దాక్కుంటే ఏమవుద్ది? ఈరోజు మీరు చూసేటువంటి ఇజ్రాయేలు పట్టణం ఏదైతే పైన కనపడుతుందో దాని కింద 3 పట్టణాలు ఉన్నాయి. అంత పట్టణం కింద ఉంది. భూమి మీద కనపడే పట్టణం కేవలం మనుషులు చూసేది చిన్న పట్టణం మాత్రమే. ఇప్పుడు మీరు యేసుప్రభు చనిపోయారని చెప్పి గల్లీ సముద్రం అని చెప్పి ఆ కొండలన్నీ చూపిస్తారా? అదంతా పైన కనపడుతున్నది. దాని కింద 3 లేయర్ల కిందన అసలైనటువంటి పట్టణం ఉంది. దాని మీద కట్టబడిన పట్టణం ఇప్పుడు మనం చూస్తున్న తిరిగే ప్రయాణాలు. తీసుకెళ్ళగలిగితే, సరి అయినటువంటి గైడ్లను పట్టుకుంటే
వాళ్ళు ఆ లోపలికి తీసుకెళ్ళి చూపిస్తారు, ఆ కింద బంకర్స్ కిందకి వెళ్ళి. అలాగే గాజా కూడా కింద బంకర్లో వాళ్ళు కొన్ని పట్టణాలను కట్టేసుకున్నారు. అలాంటి పట్టణాల్లోనికి సముద్ర నీళ్ళు పంపించారు ఇజ్రాయెల్ తీసుకెళ్ళి. ఏమవుతారు వాళ్ళు? చచ్చిపోరా? అలా చంపేయడానికి అనమాట. ఎందుకు అనంటే బాడీస్ ఇవ్వలేదని. అంత భయపడిపోయి అవి ఎప్పుడో చచ్చిపోయిన బాడీస్ని కూడా జాగ్రత్తగా పెట్టెలో పట్టి ఇచ్చేశారు. అలాంటి పరిస్థితి. అందువల్ల చనిపోయిన మాత్రమే కాదు సుమా, ఈ ఇజ్రాయేలు ప్రజల విషయంలో మరొక భయంకరమైన సత్యం ఏంటంటే, బాడీ ఇవ్వకపోతే కనీసం బోన్స్ అయినా ఇవ్వాలి, ఎముకలైనా తెచ్చివ్వాలి. ఈ యోసేపు విషయంలో ఆయన బాధపడుతూ చెప్పినప్పుడు యాకోబుకి ప్రమాణం చేశాడు, చనిపోయిన తర్వాత శరీరాన్ని తీసుకెళ్తాడు. అలాగే చాలా ప్రదేశాల్లో వారి ఎముకల్ని తీసుకొచ్చి మళ్ళీ సమాధుల్లో ఉంచుతారు, పెద్దల సమాధుల్లో ఉంచుతారు. ఇప్పుడు ఆలోచిద్దాం, విశాఖపట్నం సిమెట్రీ గురించి ఆలోచిద్దాం. సిమెట్రీలో స్థలం లేదు. ఇప్పుడు ఎప్పుడో కొనుక్కున్న వాళ్ళకి తప్ప, మరి ఇప్పుడు ఎవరైనా చనిపోవాలంటే మన వాళ్ళు ఎవరైనా మాట్లాడి, అమ్మ మరి మీతో పాటు మా తాతను పడుకోబెడతాం తీయండి అంటే, దాన్ని డబ్బులు కడితే ఆ సమాధి తొలిస్తే మళ్ళీ ఆ పాత తీసుకెళ్ళి దానిలో పెట్టడం ఏదో చేసుకుంటున్నాం. కానీ విచిత్రం ఏంటంటే, ఆ సమాధి దొడ్డికి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి డబ్బులు కట్టేసినంత మాత్రంలో మనం వెళ్ళి అక్కడ చేసుకునే కార్యక్రమం మనకుంది. కానీ ఇజ్రాయెల్కి అలా కాదు. వాళ్ళ ఫాదర్స్ తాలూకా జనరేషన్స్లో ఉండేటువంటి వాళ్ళు ఒప్పుకుంటేనే ఈ ఎముకలు అక్కడికి వెళ్తాయి, ఈ బాడీ అక్కడికి వెళ్తాయి, లేకపోతే కుదరదు. ఎవడో చచ్చిపోయాడండి మా వాడిని తెచ్చేస్తామనంటే, ఆడెవడో ఏంటి పుట్టుపూర్వోత్తరాలను తీసుకురా, ఆడి జీనియాలజీ అంతా ఓకే అవ్వాలి, వాడి ప్రవర్తన అంతా ఓకే అవ్వాలి, ఆడి దేవునితో నడిచిన తీరు ఓకే అవ్వాలి, ఆ తర్వాత వాడిని తీసుకొని దీనిలో పెట్టాలి, లేకపోతే కుదరదు. అంటే బతికేయటం మాత్రమే కాదు, చచ్చిపోయేటప్పుడు కూడా నీ లెక్క చూసి పెడతారు. అందుకని ఆ సమాధులలోనికి, పితరుల సమాధుల్లోనికి ఖచ్చితంగా ఆయన చిత్తములో ఉండేటువంటి వారు మాత్రమే ఎముకలను అక్కడ తీసుకొస్తారు, లేకపోతే తీసుకురావడానికి కాదు. అంత కఠినత వాళ్ళ పరిస్థితిలో ఉంది. సరే, మొత్తానికి తొడకని చేయి పెట్టేశాడు, ఒప్పుకున్నాడు. ఆ తర్వాత దాని ప్రకారం జరిగినట్లు మనం బైబిల్లో ఆఖరి అధ్యాయంలో చదువుతాం. ఇది తొడ కింద చేయి పెట్టి ఒక వాగ్దానం చేసుకునేటువంటి ఒక పరిస్థితి. కానీ దేవుని ఎదుట చెప్పినటువంటి ఈ ప్రమాణాన్ని, వాగ్దానం అనేటువంటి మాటకు రెండు రకాల నిర్ణయాలు ఉన్నాయి. బైబిల్ చూద్దాం ఒకసారి. ఈ వాగ్దానము మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంకి రండి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చూపిస్తాడో చూపిస్తాను. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయం 6:12లో ఉంది. సొలొమోను మందిరం కడుతున్నాడు. అక్కడ సొలొమోనుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమే ఇలా చెప్తుంది, సెలవిచ్చెను, ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలను చెప్తున్నాడు చూడండి, నా కట్టడలు న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనిన ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను. నా జనులైన ఇశ్రాయేలీయులను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను. ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాడు. మీరు ఇందాక చదివినటువంటి ఒక్కసారి ఇందాక రెఫరెన్స్కి ఒకసారి రామ్మా. ఇజ్రాయేల్ అనేటువంటి మాట దగ్గరికి వచ్చి ఒకసారి చూడు. ఆదికాండం 47లో 20 యాకోబు ఐగుప్తు దేశంలో 17 సంవత్సరములు బ్రతికెను. యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు 147. ఇజ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు, చెప్పానా జనం అని చెప్పాను చూసారా, ఇజ్రాయేలు అనేటువంటి పదము జనపదానికి సూచనగా వాడబడినటువంటి అప్పుడు యాకోబు తడుక జనం ఎంతమంది అని అంటే ఎంతమంది చెప్తాం? 12 మంది పిల్లలు మాత్రమే, గోత్రాలు మాత్రమే ఏర్పరచబడుతున్నాడు. ఇంకా రాని పరిస్థితి అది. కానీ అప్పుడే దేవుడు దాని గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు. ఇక్కడ ఇప్పుడు రాజుల గ్రంథంలో సొలొమోనుతో మాట్లాడేటప్పుడు ఈ ఇజ్రాయేలు అనేటువంటి పదం మళ్ళీ ఇక్కడ తీసుకొస్తున్నాడు. ఈ ఇజ్రాయేలీయులను, నా జనులైన ఇజ్రాయేలీయులను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసం చేశాను. ఎవరు ఇజ్రాయేలీలు? ఎవరు? ఇప్పుడు దేవుని జనులైపోయారు, నా జనులని చెప్పుకుంటున్నాడు ఇక్కడ. అక్కడ ఒక్కడే యాకోబు, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి యాకోబు సంతానం అందరిని ఏమన్నాడు? నా జనులు అని చెప్పాడు. ఈ వాగ్దానం అనేటువంటి మాట దేవుడు మాత్రమే అర్హత చొప్పున, అధికారము చొప్పున, నీతి చొప్పున తన ప్రజలకు ఇచ్చేటువంటి మాటను వాగ్దానం అంటారు. మనం కూడా కొన్నిసార్లు నేను వాగ్దానం చేస్తున్నాను అని ఎక్కడ? కోర్టులో ఏం చేస్తుంటారు? ఓత్ ఇచ్చేటప్పుడు నేను ఈ బైబిల్ మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను, ఇది ఒక ప్రమాణపూర్వకమైనటువంటి ఒక వాగ్దానం ఇస్తున్నాం, నేను ఇలా చేయను అనేటువంటి విషయం. కానీ ఇక్కడ దేవుడే తన ప్రజలకు మాత్రమే ఇవ్వగలిగినటువంటి పదాన్ని వాగ్దానము అని చెప్తాం.
మీలో చాలామందికి ఈ ఇక్కడ ఒకటి ఉండాలి, ప్రామిస్ కార్డు కొంతమంది తీస్తూ ఉంటుంటారు కదా. నా దగ్గర లేవు, ఉందా ఏదో ఒకటి జాగ్రత్త. ఇదిగోండి, శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. మొదటి సమయాలు 12:23 2026 కొరకు అయినటువంటి ఒక ప్రామిస్ కార్డ్. ఈ మాట ఎవరిచ్చారు అని అంటే పాస్టర్ గారు ఇచ్చారు, పలానా చర్చ్ వాళ్ళు ఇచ్చారు, పలానా ఆల్ఫా బుక్ సెంటర్ వాళ్ళు ఇచ్చారు, లేదా ఎవరో ఎక్కడో కొనుక్కొచ్చాం, ఎవరో ఇచ్చారు తీసుకున్నాం, లేకపోతే అక్కడికి వెళ్ళి చర్చిలో ఇచ్చాం. ఆఖరికి దీంతో కూడా వ్యాపారం చేసే సంఘాలు ఉన్నాయి. ఎంత వ్యాపారం అంటే ఇది తీసుకునే ముందు కానుగేయాలి, అక్కడ డబ్బులేసి దీన్ని తీసుకోవాలి. ఇదంతా కమర్షియల్ అయిపోయింది. దేవునితో పాటు కమర్షియల్ చేసే సంఘాలు అలాంటి దగ్గరే. కమ్యూనియన్ ఇచ్చేటప్పుడు డబ్బులు ఇవ్వటం, బాప్తిజం ఇచ్చేటప్పుడు డబ్బులు తీసుకోవటం, కమ్యూనియన్ అంటే ప్రభు బల దగ్గరికి వచ్చేటప్పుడు డబ్బులు ఇచ్చి తీసుకోవటం, వాగ్దానాలు ఇచ్చేటప్పుడు డబ్బులు ఇచ్చి తీసుకోవటం, ఇలాంటి ఏ ప్రదేశాల్లోనైతే డబ్బులతో ఆ సంఘం నడుస్తుందో, ఆ సేవకుడు సేవ నడిపిస్తాడో, అది దేవుని ఎదుట మీరు చెక్ చేసుకొని ఇది తప్పు అని మీరు నిర్ణయించుకోవాల్సినటువంటి ఏర్పాట్లో ఉన్న సంఘం అది. అది చాలా అక్రమము, అవి క్రమం కాని పరిస్థితులు. సరే, ఇలాంటి మాటల్ని మనం తీసుకునేటప్పుడు ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు, ఇది ఎవరు ప్రవేశపెట్టారో నేను పక్కకు పెడితే దేవుని మాటను వాగ్దానము అనే పదంగా వాడుతూ ఉంటాం. అందుకని ఈ వాగ్దానము అనేది తీయటం తప్పు. ఇది బైబిల్లో నుంచి మొత్తం కాకుండా ఒక మాట తీసుకోవటం, ఇది నాకు ఈ సంవత్సరం అంతా జరుగుద్దని నేను అనుకోవటం, ఇలాంటి పరిస్థితులు ఏమీ కాదు. ఈ మాట ఉంది ఇక్కడ, శ్రేష్టమైన చక్కని మార్గంను మీకు బోధించును అని అంటే ఖచ్చితంగా నువ్వు దారి తప్పు తిరుగుతావు అని అర్థం. డౌటా? నీకు మంచి ఎప్పుడో తెలియాలంటే నీకేమవ్వాలి? నువ్వు జడి చేస్తావు, నువ్వు లోకానుసారం పోతావు, ఇష్టానుసారం తిరుగుతావు, దేశదిమనం అయిపోతావు, దేవుడు దారిలో కలుసుకుంటాడు, అప్పుడు బోధిస్తాడు, తిరిగి వస్తావు. అది దీని లెక్క. బైబిల్ అన్నీ ఇలాగే జరిగాయి. కానీ ఇలాంటివి ఒప్పుకుంటావు, నాలంటి వాడు ఇలాంటివి చెప్తే వీళ్ళు ఏం పని చెప్తున్నాడు వీడు, ఇదంతా వాగ్దానం, ఇవ్వకపోతే అలాగా ఒకడు వస్తాడు వాడు వీడియో వేసుకుని. సో వాక్యం చెప్తుంది ఇలాంటి తప్పుడు పనులు చేయదు. అయితే ఇది ఈ మాటకు క్రెడిబిలిటీ ఉంది, కార్డుకి క్రెడిబిలిటీ లేదు. దేవుని మాటకుండే విలువ వేరు. దేవుని మాటను కాగితం ముక్క మీద రాసుకుని ఇంకేదో చేసుకుని అది జోబులో పెట్టుకుని బైబిల్లో పెట్టుకుని ఇంకెక్కడో పెట్టుకుని నెత్తి మీద పెట్టుకుని ప్రార్థన చేసేస్తే ఏదో వచ్చేస్తారనేది కాదు. అది ఎలా జరుగుద్దో మీకు చెప్తాను. దాని గురించి సరైన విషయానికి అవగాహన వద్దాం ఈరోజు. ఒకసారి చూద్దాం. 8వ అధ్యాయం 56వ వచనం కంటే మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయంలోనే గబగబా అసలు విషయంకి వెళ్ళిపోవాలి. ఇవాళ 8:56 ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలీయులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగియుండును గాక. చాలా చక్కగా చెప్తున్నాడు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో చూడనా. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములో ఒక్క మాట అయినను తప్పిపోయినది కాదు. మీరు వెళ్ళి చెక్ చేసుకోండి, మోషేతో దేవుడు ఏ వాగ్దానాలు చేశాడని వెతకండి చూద్దాం. మోషేకి దేవుడు ఏమేం చెప్పాడు? శుభ వాగ్దానాలు అంటే ఏం వాగ్దానాలు ఉన్నాయి? మోషేతో దేవుడు చెప్పినటువంటి ఏవైనా మీరు వెతికితే అన్ని కండిషనల్లే. నువ్వు ఇలా ఉంటే నీకు ఇలాగా, నువ్వు ఇలాగుంటే ఇలాగా, నువ్వు ఇలాగా, నువ్వు ఇలాగా, నువ్వు ఇలాగా, నువ్వు ఇలాగా, ఆ తర్వాత నేను ఇలాగా. కానీ ఆ విషయాన్ని ఇక్కడికి వచ్చేటప్పటికి రాజుల గ్రంథంలో దేవుడు తనతో మాట్లాడుతున్న మాటను సొలొమోనుతో చెప్పిస్తూ ఇక్కడ చాలా చక్కగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ ప్రదేశమున నువ్వు మందిరముగా ఏర్పాటు చేసుకున్నావు, ఈ మందిరం అనేటువంటి ఒక స్థలం వైపు నువ్వు వస్తున్నావు, ఈ స్థలంలో తన ప్రజలను నుంచోబెట్టుకుంటున్నావు, ఇజ్రాయేల్ ప్రజలుగా నువ్వు మనుషులు రాబోతున్నారు, ఆరాధనకు యోగ్యుడని నన్ను ఎంచుతున్నావు, నేను నీకు ఇచ్చినటువంటి మాట మోషేకి ఇచ్చాను, మోషే ద్వారా ఇచ్చినటువంటి ఆ మాటలు నేను మీకు నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్న విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే ఒక వాగ్దానము దేవుడు మాత్రమే ఇవ్వగలిగితే దాని నెరవేర్పు కూడా ఎవరు చేయాలి? దేవుడు మాత్రమే చేయగలడు. ఆ విషయం నీకు ఎంత నమ్మకమో, ఏ పరిస్థితిలో ఉంటుందో నీకు అర్థంగా. మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి కార్డులు కాదు నేను చెప్పేది. ఇలాంటి కార్డు ముక్కలు పట్టుకొచ్చి దీనిలో వచ్చిన వాక్యాలు వచ్చేసాయి అని చెప్తే ప్రతి సంవత్సరం నీకు చాలా మాటలు వచ్చేసినాయి. ఆ మాటలన్నీ ఎవరికి వచ్చాయి, ఎలా వచ్చాయి? ఇప్పుడు నేను చెప్తున్నాను, మోషేకి నేను ఇచ్చినటువంటి శుభవాగ్దానం అన్నట్టు దేవుడు ఇప్పుడు మీలో మీరు తీసుకున్న కార్డులకి ఎవరిచ్చారు చెప్పండి? ఏ ప్రవక్తను పెడతారు? నేను అందుకే అన్నాను పాస్టర్ గారు ఇచ్చారని. మరి ఆ పాస్టర్ గారు దేవుని ఎంపిక, ఆ పాస్టర్ గారితో దేవుడు ఏమైనా చెప్పమన్నాడా? ఆ పాస్టర్ గారు ఆ బుక్ సెంటర్లో వచ్చి కొనుక్కొచ్చాడు, అక్కడ పెట్టాడు, దాని నుంచి నువ్వు ఒకటి లాక్కున్నావు. అదే దేవుడు వాగ్దానం ఎక్కడైంది? ఇప్పుడు కాగితం ముక్క అయింది కదా. అది తప్పు. మోషేతో చెప్పాను
దేవుడు తన వాగ్దానం ఇచ్చాడంటే ఎవరికి ఇచ్చానో చెప్తాడు, ఎప్పుడు ఇచ్చానో చెప్తాడు, అది నీకు ఎలా నెరవేరుద్దో చెప్తాడు, ఎలాంటి పరిస్థితులకు సాధ్యమో చెప్తాడు. అలా కాకుండా చెప్పేది ఏది వాగ్దానం కాదు. సో దేవుని ద్వారా జరిగే వాగ్దానం గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు కొంచెం ముందుకు వద్దాం. లూకాసు వార్త 24కి రండి. నేను వాగ్దానం అనేటువంటి మాట తప్పని వారుగా ఉండాల్సిన మనం మాట తప్పిపోతున్నామంటే దేవునితో ఈ నిబంధన ఎలా ఉంటుందో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 49వ వచనం. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకు పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచిండుడని వారితో చెప్పాను. ఎవరు వాగ్దానం చేశారమ్మా? నా తండ్రి వాగ్దానము చేసినది. ఏంటి, ఎప్పుడు చేశారు? తండ్రి పరిశుద్ధాత్మ గురించినటువంటి వాగ్దానం యేసు ప్రభువుకి తండ్రి చేశాడని చెప్తున్నాడు. ఎక్కడ చేసినట్టుంది? ఎక్కడ జరిగింది మాట? ఎవరి మధ్యలో జరిగింది? ఎవరు సాక్షులము? ఎక్కడ జరగలేదు. బాప్తిజం తీసుకున్నాడు, బయటకు వస్తున్నాడు. చూడండి 2వ అధ్యాయం లూకాసు వార్త. బాప్తిజం తీసుకున్నాడు, ప్రార్థన చేసుకుంటానికి బయటకు వచ్చాడు. పరిశుద్ధాత్మ శారీరాకారంతో మత్తయి సువార్త 16వ వచనం, 3వ అధ్యాయం 16వ వచనం మత్తయి సువార్త. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకు వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చెను. సింపుల్ థింగ్ ఇట్ వాస్ హ్యాపెండ్. ఏం జరిగింది? బాప్తిజం తీసుకున్నాడు, బయటకు వచ్చాడు, ప్రార్థన చేస్తాను కూర్చున్నాడు. పైనుంచి ఆకాశం తెరవబడింది, పరిశుద్ధాత్ముడు శరీరాకారంతో ఆయన మీదకు అసెండింగ్ కనబడుతుంది. కరెక్ట్గా వచ్చి ల్యాండింగ్ అయింది. పావురంలాగా వచ్చి ఆయన మీదకి శరీరాకారం మొత్తం బాడీ మీద ప్రజెంట్ అయింది. అప్పుడు ప్రజలందరూ చూస్తుండగా ఒక స్వరం వినబడి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన. దేవుడు తన ప్రియమైనటువంటి కుమారుడి కొరకు ఇచ్చినటువంటి వాగ్దానం జరిగింది. మరి తండ్రి నాకు ఇచ్చినటువంటి వాగ్దానం అని యేసుప్రభు చెప్తున్నాడు. తండ్రికి యేసుప్రభుకి మధ్యలో ఏదైనా ఒప్పందం జరిగిందా? వాగ్దానం ఏమైనా జరిగిందా? ఏమో జరిగిందేమో. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకు నేను పంపుతాను. ఎక్కడ జరిగింది తండ్రి యొక్క వాగ్దానం? యోవేలు ప్రవక్తకు చెప్పాడు. ఓ ప్రవక్తతో చెప్పాడు. ఏమని చెప్పాడు? నేను కడవరి కాలంలో మీ వృద్ధులందరి మీద, మీ పనివారి మీద, మీ పనికత్తెల మీద నా ఆత్మను నేను కృమరిస్తాను. ఈ విషయం యేసుప్రభు దాన్ని ఉటంకిస్తున్నాడు. అయ్యా, నా మీదకి వచ్చిందని మీరందరూ చూశారు, నేను ఆయన ప్రియకుమారుడని మీరు విన్నారు. నేను కూడా నా దగ్గరకు వచ్చినప్పుడే నేను ఒక విషయాన్ని తండ్రి దగ్గర నుంచి రూఢి చేసుకున్నాను. ప్రజలందరి మీదకు, పనివారి మీదకు, వృద్ధుల మీదకు, ముసలివారి మీదకు, యవ్వనస్తుల మీదకు, పిల్లల మీదకి నా ఆత్మను పంపుతానన్నాడే, అది మీ దగ్గరకు వచ్చేంత వరకు నేను పంపిస్తాను. అది వాగ్దానము, తప్పిపోదు. ఇచ్చినటువంటిది దేవుడు నా ద్వారా నెరవేరుస్తాడు. నేను వెళ్తున్నాను, మీ దగ్గరకు వస్తాడు, మీరు వెయిట్ చేయండి. 1వ అధ్యాయం అపోస్తుల కార్యాలు. అంటే దేవుడు మాట్లాడితే దాన్ని ఎలాంటి దాన్నైనా నెరవేరుస్తాడని తెలుసుకోండి. 1వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. క్లియర్గా చెప్తున్నాడు. తండ్రి యొక్క వాగ్దానము. ఆ దినాలలో దేవుడు తన వాగ్దానాన్ని పంపించేటప్పుడు ఖచ్చితంగా తన ప్రవక్తను వాడుకుంటాడు. అందుకే మోషే ద్వారా మాట్లాడిన వాగ్దానము మీకు నెరవేరుతుంది, శుభవాగ్దానాలు తప్పిపోదని రూఢిగా చెప్పాడు అక్కడ. సో ఎవ్రీ ప్రాఫెసీ, ఎవ్రీ ప్రామిస్ దేవుడే గనక ఇస్తే అది గాలిలో నుంచి రాదు, ఒక మనిషి నోట్లోంచి పంపిస్తాడు. ఓ ప్రవక్తను వాడుకుంటాడు, ఒక ఆత్మపూర్ణుడైనటువంటి ఒక వ్యక్తిని నిలబెట్టి అతని నోట్లో నుంచే పంపిస్తాడు. మరి ఇవి చెప్పండి, ఈ కార్డులు ఎవరించి ఇచ్చినాయి? ప్రార్థన చేసి ఇచ్చారా? ఎవరిచ్చారు? అందుకే ఈ కాగితాలు తీసుకుంటున్నటువంటి మనుషులను, పరిస్థితులను దాటి దేవుని మాటను మీరు ఎలా స్వతంత్రించుకోవాలో అర్థం చేసుకోండి. రైట్. సో పరిశుద్ధాత్ముడు తండ్రికి యోవేలు ప్రవచనంలో నుంచి వచ్చింది, అది ప్రజలందరి మీదకి దిగి రావటం మనకు తెలుసు. ఇక ఆ తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా జరిగిన కార్యాలన్నింటినీ మనం నమ్ముతూ ఉన్నాం. అయితే దేవుని వాక్యము నెరవేర్చబడినటువంటి పద్ధతి 2వ అధ్యాయంకి రండి.
2వ అధ్యాయంలో 33వ వచనం. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని కృమ్మరించి ఉన్నాడు. ఇట్ వాజ్ రిలీజ్డ్, ఇట్ వాజ్ ఫుల్ఫిల్డ్. యాక్ట్స్ 2:33 నెరవేరిపోయింది. తర్వాత 39 ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఇక్కడ ప్రామిస్ ఎక్స్పాన్షన్ స్టార్ట్ అయింది. ఇది ఎవరెవరికి వెళ్ళింది? ఇప్పుడు మీకు, మీ పిల్లలకి, దూరస్తులందరికీ. అక్కడ పరదేశుల్లో ఉండేవాళ్ళు మీతో పాటు కంబైన్డ్ అయితే, మీ పద్ధతులకు గనక వాళ్ళు ఒప్పుకుంటే, మీ పద్ధతి ప్రకారం నేను చెప్పిన దాని ప్రకారం వాళ్ళు కూడా సుంతికి ఒప్పుకుంటే, వాళ్ళు కూడా ఇజ్రాయేలీయులు జనాంగంగా మారితే, ఆ మారిన దానికి ప్రకారం ఇప్పుడెవరు? మీరు ఎవరైనా పర్వాలేదు, మీరు ఎక్కడి వారైనా పర్వాలేదు, మీరు ఎలాంటి వారైనా పర్వాలేదు, మీరు ఎలాంటి దూరస్తులైనా పర్వాలేదు, మీరు ఒప్పుకోవాల్సింది ఏంటి? యేసు ప్రభువుని ఒప్పుకొని ఆయన చెప్పిన నీతికి ఒప్పుకోవాలి. అంటే ఏం చేయాలి? వాళ్ళు బాప్తిజమం పొందాలి. ఎవరైతే బాప్తిజం పొందుతారో, దేవుని అధికారానికి ఒప్పుకుంటారో, దేవుని నీతిని నెరవేర్చడానికి ఇష్టపడతారో వారికి ఈ ప్రామిస్ మీకును, మీ పిల్లలకును, మీ దూరస్తులందరికీ కూడా ఇది సమీపించబడుతుంది అని చెప్పాడు. ఇప్పుడు రోమపత్రిక 4కు రండి. రోమపత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఈ హేతువు చేతను ఆ వాగ్దానమును యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రము కాక, చూడండి ఇక్కడ వాక్యం ఎంత ఎక్స్పాండ్ అవుతుంది ఇక్కడ నుంచి. ధర్మశాస్త్రము గలవారికి మాత్రము కాక అంటే ఎవరు కాక? డోంట్ సే దట్ ఈస్ ఓన్లీ బిలాంగ్స్ టు ఇజ్రాయెలైట్స్. వాళ్ళ దగ్గర నేకండి, వాళ్ళ దగ్గర ఆపేకండి, వాళ్ళ మాత్రమే కాక అబ్రహామునకున్నట్టు విశ్వాసము గలవారికి కూడా, అబ్రహాముకున్నంత విశ్వాసము ఉన్నట్టు విశ్వాసము కలిగిన వారు ఎవరైతే ఉంటే వాళ్ళకి కూడా దృఢము కావాలనని కృపను అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాస మూలమైనదాయను. ఇప్పుడు విశ్వాసం, వాగ్దానము విశ్వాసం మూలంగా ఎవరి వరకు వెళ్ళింది చెప్పండి? ఇప్పుడు పిల్లలకి, దూరస్తులకి వెళ్ళిపోయింది. అంటే దేవుని మాట ఇచ్చాడనంటే మోషే ద్వారా వచ్చినటువంటి ఏదైనా కానీ, యాకోబు ద్వారా రాని, యోసేపు ద్వారా రాని, దావీదు ద్వారా రాని, సొలొమోను ద్వారా రాని, మందిరంలో నుంచి రాని వస్తున్నటువంటి ఏ మాట అయినా అబ్రహాముకి ఏ విశ్వాసం అయితే ఉందో అలాంటి విశ్వాసం గనక మీకుంటే, మీ పక్క వాళ్ళకి చెప్పండి, ఎలాంటి విశ్వాసం? పిల్లలు పుడతారని చెప్పినప్పుడు అబ్రహాంకి ఎలాంటి విశ్వాసం ఉంది? చూసినమ్మాడా, చూడకనమ్మాడా? చూడకనమ్మాడు. నువ్వు చంపే నీ కొడుకుని వచ్చి బలిచ్చే అన్నాడు. ఆల్రెడీ కట్లన్నీ భుజానికి ఎక్కించాడు కొడుక్కి. పదరా అన్నాడు, బయలుదేరిపాడు. నిప్పు చేతితో పట్టుకున్నాడు, పిల్లోడి చేతిలో ఇస్తే ఆడు ఎక్కడ పడేస్తాడని జాగ్రత్త పట్టుకున్నాడు. బయలుదేరి వెళ్తున్నాడు. కొడుకు నడుచుకుంటున్నాడు. ఇద్దరు కొండ ఎక్కారు, 2వ కొండ ఎక్కారు, 3వ కొండ ఎక్కుతున్నారు. అప్పటికి ఆడికి డౌట్ రాదా? నాన్న బలి పసివేదని డౌట్ వస్తా రాదా? కానీ విషయం ఏంటో తెలుసా? వాడు అడిగేటప్పటికే అబ్రహాము 3 రోజుల క్రితం ప్రయాణం చేశారు. 3 రోజులు ప్రయాణం చేస్తున్నాడంటే ఎన్ని రోజుల క్రితం చంపేసి ఉంటాడాడిని? బయలుదేరినప్పుడే దాని అర్థం ఏంటి? చంపేసినట్టే, బలిచ్చేసినట్టే. ఆల్రెడీ ఎవరే నువ్వు చచ్చిపోతావని ఆడికి తెలుసు, అబ్రహాం తెలుసు. అంటే 3 రోజుల క్రితం చంపేసేటప్పుడు అబ్రహాం వాగ్దానం ఏంటో తెలుసా? నాకు ఏమీ లేనప్పుడు ముసిల్దానికి ఇచ్చినోడిని వీడిని చచ్చిపోతే నాకు ఎవడా, నాకు ఎందుకు ఎవడో, నాకు ఇస్తాడులే పదరా అని ఎంత దిమాగా వెళ్ళాడో. అది అబ్రహాం విశ్వాసం. కనపడంది చూడటం. చెప్పండి మీ పక్క వాళ్ళకి. వినపడంది నమ్మడం, అర్థం కానిది ఒప్పుకోవడం. అలాంటి ఎవడనంట పిచ్చోడు ఉంటారు. ఆడి గాలిలో ఏదేదో అంటూ ఉంటాడు. ఆడికి ఏదో కనపడుతుంది, మనకు కనపడద్దా? ఆడు మనకేమర్థం అవుతుంది? ఆడు అలా చేతులు ఊపుతుంటే పిచ్చోడు తెలిసిపోద్ది ఆడి చేష్టలు. ఇది ఒక పిచ్చి, ఒక క్రైస్తవ పిచ్చి అని అందుకే అంటారు వీళ్ళు. సరే, ఈ విశ్వాసం అనేది కంటికి కనబడదు, గోచరం కాదు. అలాంటప్పుడు నువ్వు అబ్రహాం విశ్వాసం నువ్వు నమ్మితే ఆ ప్రామిస్ నీకు కూడా. ఇప్పుడు నువ్వు యేసుప్రభు నమ్మావా లేదా? కాదు. బాప్తిజం తీసుకున్నావా లేదా? కాదు. చర్చిలోకి వచ్చి సొలొమోను ఒప్పుకున్నావా లేదా? కాదు. యోసేపు తెలుసా, మోషే తెలుసా, ఆదాం తెలుసా? నాకు తెలియదు. కానీ నాకు అబ్రహాం కొన్న విశ్వాసం ఉంది, యేసుప్రభు చేయగలడు అంతే. నెక్స్ట్ ఇక్కడ ఈ వచనం ప్రకారం వాగ్దానం ఇప్పుడు ఎక్కడి వరకు వెళ్ళింది? కొంచెం ఎక్స్పాండ్ అయింది. 2వ కొరింథీ పత్రిక రండి, 1వ అధ్యాయం 20వ వచనంకి రండి.
వాక్యంలో నుంచి విషయాలు దేవుని- అర్థమయ్యే కొద్దీ దేవుని వాగ్దానములు అమ్మా ఆ పై వచనం మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు అవునని చెప్పి ఆ. కాదనువాడై ఉండలేదు. బా ఎంత చక్కటి మాట అండి ఇది. అవునని చెప్పి యేసు ప్రభు, కాదనువాడై ఉండలేదు. మనం ఇలాంటి మాటలు ముట్టుకోం, ఫుల్ స్టాప్ నుంచి ఫుల్ స్టాపే ఎత్తుక్కుంటాం. మధ్యలో చాలా మంచి మాట ఉంది. అవును అని చెప్పి కాదనువాడై ఉండలేదు. ఆయన కాదు అనేవాడు కాదు. ఎంతమంది తెలిసి ఈ మాట? నేను మీకు దండం పెడతాను, మీరు చెప్పే మాటలకి నా చెవులు రక్తాలు కారిపోతాయి. ఏ రోజు ఏం చెప్తారు తెలుసా? దేవుడు ఇలాగ అన్నాడండి అంటారు. వాళ్ళ ముఖంలో నమ్మకం కనపడదు, ముఖంలో నమ్మకం ఉండదు, ఏడుపు. ఏమంటే అలాగ అన్నాడండి, మరి ఇది ఎందుకు ఇలాగయిందంటే, అలాంటప్పుడు నీకేమనాలి? అలాగ అవుద్ది. ఆయన అన్నాడా లేదా అని అంతే, మిగిలింది నువ్వు నమ్మేవా లేదా అదంతే. ఇలా ఎందుకు జరిగింది? వాళ్ళ ప్రశ్న ఎందుకు వచ్చింది? దేవుడు నీ జనాన్ని విస్తరింపజేస్తాన్నాడు, వెళ్ళి చంపే అంటే అర్థం ఏంటి? ఎలా చంపేస్తావు? నువ్వు ఇస్తానన్నావు కదా, నాకేమో టెస్టా అని అడగాలి. అప్పుడు ఇక్కడ టెస్టే, చచ్చిపోతే ఊరుకోవడమే. ఎందుకు చెప్పేశావు అని అడగడం కాదు. ఎందుకు యాక్సిడెంట్ అయ్యింది, ఎందుకు చెయ్యి ఇరిగింది, కాలు ఇరగచ్చు కదా, నువ్వెవడో చెప్పడానికి. ఏదో ఒకటి జరుగుద్ది అంతే. ఇంక ఏ క్వశ్చనే లేదు ఇక్కడ, యాక్సెప్టెన్సే. అవునని చెప్పి ఆయన కాదనువాడై ఉండలేదు. ఉండలేదు. ఇప్పుడు చదువు. కానీ ఆయన అవును అనువాడై ఉన్నాడు. బా, కాదనే వాడుగా అవును అన్నాడంట. అంటే అది అలా జరిగింది. ఎస్, ఇది దేవుని ఇష్టమే, ఇది దేవుని చిత్తమే, ఇది దేవుని నీతియే, ఒప్పుకుంటున్నాను. దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. చక్కగా మాటనండి. ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు ఎలా ఉన్నాయంట? అవునన్నట్టుగానే నేను మళ్ళీ చెప్తున్నాను. మళ్ళీ మీరు ఈ పుట్టినప్పటి నుంచి ఎత్తుకొచ్చిన కార్డులన్నీ పట్టుకొచ్చి ఇవన్నీ వాగ్దానాలు అన్నారు అనుకోండి, మళ్ళీ వాటిని నమ్మద్దు. ఈ కార్డులు కాదు, కార్డులో ఉన్నటువంటి దేవుని యొక్క మాట ఇచ్చిన వానితో నీ విశ్వాసం ఎలాంటి నమ్మకత్వాన్ని కలిగి ఉంటుంది, ఎలాంటి మాటకు నీ హృదయము విశ్వాసాన్ని ప్రకటించగలుగుతున్నావు, ఎలాంటి స్థితికి నీ అంతరంగం దాన్ని ఒప్పుకోగలుగుతుంది, అది మాత్రమే ఇంపార్టెంటు. అన్నీ అవునన్నట్టుగా ఉన్నాయి, అన్నీ అలాగే జరిగాయి. అయితే ఆ వాగ్దానాలు మన ద్వారా దేవుని మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ఇప్పుడు నాకు ఇచ్చాడు మాట, ఒకసారి వినండి. నాకు ఇచ్చాడు, నాకు మాట ఇచ్చాడు. ఇప్పుడు నాకు ఇచ్చాడు అని అంటే అది నా దగ్గరే నెరవేరాలా, ఇంకెక్కడైనా నెరవేరద్దా? ఒకసారి ఆలోచించి చెప్పండి. నాకు ఇచ్చాడు, నాకు చెప్పాడు, నా దగ్గరే నెరవేరాలి, ఇంకెక్కడైనా జరగచ్చా? నా దగ్గరే జరగాలి. ఒకవేళ నా దగ్గర అవ్వకపోతే ఏంటి, మాట పోయినట్టేనా? ఇప్పుడు ప్రాబ్లం అదే, జరగలేదు, నేను చచ్చిపోయాను, మాట ఉండిపోద్దా లేదా? అదేమవుద్ది అప్పుడు? నెరవేరిపోద్ది. అంటే ఇప్పుడు మాట ఇచ్చిన వాడిని నువ్వు ప్రశ్నించేటప్పుడు ఇతన్ని ఎందుకు చంపావని నువ్వు అడుగుతున్నావు అనుకో, ఆయన ఏమంటున్నాడంటే నువ్వు ఒక మనిషిని చూస్తున్నావు, ఒక మనిషి దగ్గర పాట దగ్గర పట్టేసుకున్నావు, నేను మాట ఇచ్చినప్పుడు ఆ మనిషికి సంబంధించిందని నువ్వు అనుకుంటే ఎలా అవుతుంది? నేనేమనుకున్నాను, ఆ మనిషి ద్వారా వచ్చే నెక్స్ట్ జనరేషన్ కాకపోతే ఆ మూడో జనరేషన్లో ఇద్దాం అనుకున్నాను. నేను ఆ మనిషిని చూశాను తప్ప నువ్వు ఆ మనిషిలో ఈ సంవత్సరాన్ని ఎందుకు చూస్తున్నావు అని అడుగుతున్నాడు దేవుడు. అది ఇప్పుడు నాకు ఇచ్చిన మాట నాకు ఇచ్చింది, కానీ నాకు అని అంటే నేను కాదు, నా కొడుకు అవ్వచ్చు, నా మనవడు అవ్వచ్చు, నా మనవరాలు అవ్వచ్చు, లేకపోతే ఇంకో వరుస అవ్వచ్చు. అది ఎక్కడి నుంచో అవుద్దో తెలియదు, కానీ మాట ఇచ్చిన వాడు మాట మాత్రం పోదు. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నేను ఆయన మాటకు పొందుకునే స్థాయికి తగిన అర్హతను పొందుకుంటే నా జరుగుద్ది. నేను సెట్ అవ్వలేదు, నేను రెడీ అవ్వలేదు, నేను నా నోట్లోనో నా కంట్లోనో నా మాటలోనో నా అంతరంగంలోనో ఏదో తేడాగండి, అప్పుడు నాకు ఎప్పుడు మాట ఆ మాట ఉండిపోద్ది, నెక్స్ట్కి వెళ్ళిపోద్ది, ఆ నెక్స్ట్కి వెళ్ళిపోద్ది. ఎప్పుడు ఎవడు సెట్ అవుతాడో వాడికి ఇస్తాడు అంతే మాట. ఈ విషయం చాలామందికి అర్థం కాక దేవుడి మీద అపార్థం చేసుకుంటున్నారు. గమనించండి, నువ్వు సెట్ అయ్యావా నీ జనరేషన్లో చూసేస్తావు, నువ్వు సెట్ అవ్వలేదా నీకు అవ్వలేదు నెక్స్ట్కి వెళ్ళిపోతుందంటే అర్థం ఏంటంటే నీకు అర్థం కాదు, నాలంటుడికి అర్థం అవుద్ది ఈ తేడాగడని. నీ క్యారెక్టరే తేడా, నీ మనసే తేడా, నీ అంతరంగమే తేడా, కాబట్టి నీ జీవితంలో నెరవేరదు. అది నీ కళ్ళ ముందు ఏడుస్తూ సస్తావు అంతే. నెక్స్ట్ వాడు వచ్చినప్పుడు పంటకు వస్తాడు. వాళ్ళకి వెళ్ళిపోయింది అంటే తప్పు ఎవరిది చెప్పండి అమ్మా? మీది. సో సెట్ చేసుకోండి, కాలం మీది. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం, మోషేతో పలికిన మాట తిరిగి మన దగ్గరికి వచ్చేసింది. టెంపుల్లో నుంచి దేవుడు మాట్లాడేశాడు.
ఇప్పుడు నీ చేతిలోకి వచ్చేసింది. యేసుప్రభు వచ్చేసాడు, పరిశుద్ధాత్ముడు వచ్చేసాడు, ముద్రించేశాడు ఆ మాటని. మరి తీయడానికి అవ్వదు, మార్చడానికి అవ్వదు, వాగ్దానం మారదు. ఇచ్చినవాడు ఎప్పుడు అవునన్నట్టు అన్నాడు. ఇప్పుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు నెరవేర్చుకోలేకపోతే తప్పు నీదే. దానికి కారణాలు అపనమ్మకం, అవిశ్వాసం, నోరు మంచిది కాకపోవడం, క్షమాపణ హృదయం లేకపోవడం, సంతోషించు మనసు లేకపోవడం, ప్రతిసారి దేవుని మీదకి ఏ చిన్నది వచ్చినా కారణం ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఆపడం, ఇలాంటి రకరకాల బ్యారేజ్లు వేస్తారు. అన్నీ తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్తాయంటే నీ దగ్గర నుంచి దాటిపోతాయి. లెట్ మీ కమ్, ఇంకొకసారి ముందుకు రండి. 2వ అధ్యాయం 33 ఇది కాదు గలతీ పత్రిక 3వ అధ్యాయంకి రండి, 16వ వచనం. గెలీషియన్స్ 3:16. పౌలు ఎందుకు పత్రికల ద్వారా మనకి ఎంతో గొప్పవాడుగా కనపడతాడనంటే చరిత్రకమైనటువంటి విషయాలన్నిటినీ లింకప్ చేసి పెట్టేశాడు బైబిల్లో. అందుకు పత్రికల్లో ఏది తీసేయటానికి అవ్వదు. ఈ న్యూ టెస్టిమెంట్ ఎపిసోడ్స్ అన్నింటిలో పర్ఫెక్ట్ లింక్ కనెక్ట్ చేస్తాడు. మనం ఎక్కడికొచ్చి అక్కడికొచ్చి ఎత్తుకోవడమే. 3:16. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే. ఆగండి, మళ్ళీ ఇప్పుడు చెప్పేశాను మీకు ఇందాక. నీ సంతానం అని అనలేదు, ఒకని గూర్చి అన్నాడు. అంటే ఇప్పుడు ఎవరు? అబ్రహాము నమ్మిన వారు. అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. సో ఇప్పుడు అబ్రహాము మనకు ఎవరు అవుతాడు? పితరుడు అవుతాడు. అప్పుడు మనం ఎవరి సంతానం? నువ్వు యూదుడు అయ్యావా లేదా ఇంపార్టెంట్ కాదు, బాప్తిజం తీసుకున్నావా లేదా ఇంపార్టెంట్ కాదు, కానీ నువ్వు అబ్రహాము యొక్క దేవుడిని నమ్ముతున్నావు కాబట్టి అబ్రహాము వారసులుగా ఉన్నటువంటి మనందరికీ కూడా చదువు. నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. ఆ సంతానం ఇప్పుడు ఎవరు? ఇప్పుడు క్రీస్తు. మళ్ళీ చదువు ఒకసారి. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకు అని చెప్పలేదు. అనేకులు గూర్చి అన్నట్టు నీ సంతానం అని అక్కడ డిఫైన్ చేయలేదంట. అబ్రహాంకి ఏం చెప్పాడంట? నీ సంతానము అనే పదం మనం బైబిల్లో చదివాం కదా, ఇది ఇట్ ఈస్ నాట్ కన్ఫైన్ టు ఓన్లీ అబ్రహాం. క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు అబ్రహాం సంతానం కంటే ఎవరెవరు రావాలి? అబ్రహాం తర్వాత ఇస్సాక్ వెళ్ళాలి, ఇస్సాక్ తర్వాత యాకోబ్కి వెళ్ళాలి, అక్కడ అయిపోవాలి. యాకోబ్ తరం దగ్గరికి వచ్చిన తర్వాత. కానీ ఇక్కడ అలా కాదు. నీ అనేటువంటిది నీ ఒక్కడికి చెప్పలేదు. అనేక కుటుంబాలు ఉన్నాయి, అనేక జనాంగములు ఉన్నాయి, అనేక జనపదములు ఉన్నాయి, అనేక తరములు ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా ఈ ప్రామిస్ నడుస్తుంది అని చెప్పేశాడు. ఎఫ్సి పత్రిక రండి, 3వ అధ్యాయం 6వ వచనం. ఎఫెసియన్స్ 3:6. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప. 3:6 రా. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన. ఆగండి, ఇందాక అక్కడ ఎక్కడి దగ్గర ఆగింది? ఈ వాగ్దానము క్రీస్తే. యేసుప్రభు వరకు వచ్చారా లేదా? మీ పక్కన అడగండి, మీకు యేసుప్రభు తెలుసా అని. ఆయన్ని యేసు క్రీస్తు అంటారని తెలుసా అని అడగండి. యేసే క్రీస్తు అని తెలుసా మీకు? ఈ మూడు అర్థం అవ్వాలి. యేసు అనే పదానికి రక్షకుడు అని అర్థం, క్రీస్తు అనే పదానికి అభిషిక్తుడు అని అర్థం. యేసే క్రీస్తు అని అంటే అర్థం పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు, చనిపోయి తిరిగి లేచి వచ్చినటువంటి బ్రతికినటువంటి సజీవుడని యేసు. ఈ మాట నీకు తెలుసా? యేసే క్రీస్తు అని నీకు తెలుసా? యేసు క్రీస్తు కాదు, యేసే క్రీస్తు అని నీకు తెలుసా? రైట్, ఈ మూడు తెలిసిపోయినాయి కదా. ఇప్పుడు చూడండి ఈ వాక్యం. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు. సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను. అవి బాబోయ్, ఇప్పుడు మనం ఎవరమే? ఎవరిలో? యేసులో. క్రీస్తు యేసులో మనందరం ఎవరమయ్యాం? ఇప్పుడు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారునై ఉన్నారని అనునదియే. ఎక్కడికి వెళ్ళిపోయాం ఇప్పుడు మనందరమే? వాగ్దానంలో పాలివారు. ఏ వాగ్దానం? దేవుడు ఏ వాగ్దానం అయితే అబ్రాహాముకి ఇస్తాడో, ఏ వాగ్దానం అయితే ఇస్సాకుకి ఇస్తాడో, ఏ వాగ్దానం అయితే యాకోబుకి ఇస్తాడో, ఏ వాగ్దానం అయితే ఆయన సంతానంలో ఉండేటువంటి ప్రజలకు ప్రవక్తల ద్వారా ఇచ్చాడో, ఆ వాగ్దానము క్రీస్తు అయితే క్రీస్తునందు సువార్త వలన వినిన మనందరమే కూడా ఇప్పుడు దానికి ఏమయ్యాం? వారసులో అయిపోయాయి. మీ పక్క వాళ్ళు సెకండ్ ఇచ్చి చెప్పండి, ఇప్పుడు నేను వారసుడని నాకు తెలిసిందని. నువ్వెవరు వారసుడు అయ్యావు? దేవుని వారసుడు అయిపోయావు. దేవుని వాగ్దానాలు నీకు వచ్చాయి, దేవుని వారసత్వం నీకు వచ్చింది. ఇప్పుడు నీవు అర్థం చేసుకోవాల్సింది, దేవుడు మాట తప్పగలడా? చెప్పండి, దమ్ముంటే ఎవడన్నా చెప్పండి. ఒకవేళ తప్పాడని నీకు అనిపించింది అనుకోండి, నీ వంశంలో నీ దగ్గర తప్పు ఉండొచ్చు, కానీ నీ నెక్స్ట్ జనరేషన్లో బతికేస్తాడు. వాగ్దానం పోదు,
మాట ఇచ్చిన వాడు నెరవేర్చడానికి సమర్థత కలిగిన దేవుడు. ఇక్కడ మాటలు మీరు అనుకుంటే నేనేం చేయలేను. నా కొడుకుని దేవుడు రేపు పొద్దున్న ఇలా చేస్తాడు అనుకుంటే అది నీవు అనుకున్నావు, దేవుడు అనుకోవాలా. దేవుడు ఏమనుకున్నాడో చెప్పండి. దేవుడు ఏమనుకున్నాడో అది మాత్రం నెరవేరిపోద్ది. ఎలాంటి పరిస్థితుల్లోనే నెరవేరిపోద్ది. ఇది నేను ఇంకా మాట కూడా చెప్తా. దేవుడు అనుకునేటువంటి మాటలు ఎలా ఉంటాయో తెలుసా? మీ పాస్టర్ గారు నిజంగా లోకస్తుడైనప్పటికీ కూడా నీ గర్భంలో పడక మునుపు నీ గురించి ఏదైనా ప్రొఫెసర్ చెప్పాడు అనుకోండి, అది జరుగుద్ది. గర్భంలో ఉన్నప్పుడు నీ బిడ్డ గురించి దేవుడు ఏదైనా మాట్లాడాడు అనుకో, అది 200% నెరవేరిపోద్ది గర్భంలో వచ్చేసిన తర్వాత. అతడు ఏంటి అన్నది కాదు, ఇస్తున్నవాడు ఎవలాంటోడు అని చూడు. అలాంటి వాగ్దానాలను తెచ్చుకోవటంలో ఎవడైనా ఏదైనా పెంచుకోగలిగితే దేవుని పక్షంగా ఆ మనిషి దీవించబడ్డాడే. ప్రామిస్ క్లెయిమ్ అయిపోద్ది అంతే. నీ టైంలో, నీ టర్మ్లో, నీ డ్యూలో చూసేస్తావు. అలా కాకుండా ఏమైనా జరిగితే నేనేం చేయలేను. ఓకే, రైట్. ఇప్పుడు వాగ్దానాలన్నీ మీకు ఏమర్థమైపోయినాయి? ఎవరి తాలూకా వాగ్దానాలు అయిపోయినాయి? ఇప్పుడు 6వ వచనం ఏం చెప్పింది? మళ్ళీ ఒకసారి చదివినాను, కిందకు వచ్చేద్దాం. ఆ వాగ్దానములో ఒక శరీరము అందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారలై ఉన్నారను అనునదియే. ఇప్పుడు వాగ్దానాల్లో మనందరం ఏమైపోయాం? సో దేవుడు ఏమైనా వాగ్దానం తప్పుతాడా? ఏదైనా తప్పుతాడా? సో ఇప్పుడు చెప్పండి, దీని దగ్గరికి వెళ్దామా? మొత్తం వాగ్దానం అయిన దీని దగ్గరికి వద్దామా? మాట్లాడలే. ఏది ఇంపార్టెంట్ చూడండి. ఇదిగో ఈ పక్కన ఎంత పెద్ద ఉంది, ఇది ఎంత ఉంది? ఏది వాగ్దానం? ఇది దేవుని వాగ్దానం, ఇది మీ పాస్టర్ గారి వాగ్దానం. సో ఇలాంటి మాటలు పట్టుకుని ప్రార్థన చేసి సమయాలోపన చేయడం మానేసి దేవుని మాటను పట్టుకోవటానికి కావలసినటువంటి తీర్మానాలు ఇచ్చే దేవునిగా పట్టుకోండి. ఆయన దగ్గర మాట తెచ్చుకోండి. ఆయన మాట ఇచ్చేవాడిగా చూడండి. ఇక్కడ మీరు అనొచ్చు, నాకెందుకో మాట్లాడితే కళ్ళు ఇక్కడికే వెళ్తున్నాయండి అని అంటే 91వ కీర్తన బైబిల్ ఇలా తీయగానే వస్తుంది. ఎందుకు? ప్రతిసారి చదివి ఇలా నొక్కుతావు కాబట్టి. ఇప్పుడు నీకు ఎప్పుడూ 91వ కీర్తనలోనే లేదా 23వ కీర్తనే ఉంటుంది అక్కడ. యెహోవా నా కాపురం నాకు లేమి కలుగుతాడు. బైబిల్ పట్టుకుని చదివినప్పుడల్లా ఇలా నొక్కితే నీకు తీయగానే అది రాదా? అక్కడ దేవుడు వాగ్దానం ఇచ్చాడండి, అది నెరవేరలేదండి. దేవుడు వాగ్దానం బైబిల్లో ఇచ్చాడు, నీకెవలే. అక్కడ వరకే ఉండిపోయింది. సో నేను తెచ్చుకునే మాట ఏంటి? దయచేసి నేను సంఘాన్ని ప్రోత్సహిస్తున్నాను, నీ జీవితంలో దేవుని యొక్క మాట పట్టుకుని బ్రతకడం నేర్చుకో. దేవుడు నీకు ఇచ్చినటువంటి మాట మాత్రమే కాదు, నువ్వు దేవునితో ఇచ్చిన మాట నెరవేర్చుకోవడానికి ఆసక్తి కలిగిన వాడిగా బ్రతకడం కూడా నేర్చుకో. ప్రభు ఇచ్చేటువంటి మాట ఎలా అయితే మాట తప్పనిగా ఉంటుందో, మనం కూడా మాట తప్పని వారుగా ఉండాలని కోరుకుంటున్నాడు, అలా చూపాలని కోరుకుంటున్నాడు. కానీ దరిద్రం ఏంటంటే మాట తప్పువారుగా మారిపోతామని బాధపడుతూ చెప్తున్నాడు. ఇప్పుడు దేవుడు మాట ఇచ్చాడు, మాట తప్పడు. ప్రామిసెస్ నీకు వచ్చేసినాయి. ఆ ప్రామిసెస్ ఎలాంటివో నీకు అర్థమైపోయినాయి. ఆ ప్రామిస్ నీకు ఎలా క్లెయిమ్ చేయాలో కూడా తెలిసిపోయింది. నాకు ఇంకా ఎంత ఈ మాటలు నేను చదువుకుంటున్నప్పుడు నా హృదయంలో ఒక రోజంతా అన్నం తినలేదని మాట మర్చిపోయాను. నేను తినలేదని కూడా నాకు తెలియలా. ఒక రకమైన కడుపు నిండిపోయి ఉంటుంది చూసారా. కొన్ని మాటలు వింటే మనకు ఎలా ఉంటాయి? మనం అంటాం కదా, కడుపు నిండిపోయింది బాబు, నాకేం అక్కర్లేదు ఈరోజు అని. ఆ తృప్తి వచ్చేసింది. కడుపులో జీవజల పోట్లు అంటారు చూసారు, నీళ్లు నిండిపోయి కడుపు నిండుగా అయిపోయి రాత్రి ఎప్పుడో 11 గంటలకు ఆకలేస్తుంది. ఇప్పుడు ఆకలేస్తుంది ఏంటంటే తినలేదు పొద్దున్న నుంచి. ఉదయం చదువుతున్నప్పుడు అర్థమైంది. ఈ ఎఫ్సి పత్రిక దగ్గరికి వచ్చేటికి వర్డ్ ఆ వాక్యం చూడంగానే ప్రామిస్ నాకు అర్థమైంది. ఎందుకో తెలుసా? జీనియాలజీలో ఎవరో క్రైస్తవులు లేరు మా ముందు, నేనే మొదటోడిని. ఇప్పుడు నేను బైబిల్ పట్టుకుని వచ్చి నిలబడి మాట్లాడాలి అని అంటే నాకు దేవుడు ప్రామిస్ ఏదో ఉండాలి. నేను దేవుని ప్రామిస్లో నేను పాలిభాగస్తున్న విషయం నాకు తెలియాలి. ఆ విషయం నేను స్వతంత్రుడు చేసుకోగలననే మాట నాకు ఒక రూఢి కావాలి. అదేమీ నాకు లేదు. ఎవరైనా మా తాతలు పితరులు ఉండుంటే మనం ఆ వారసత్వంలో కొట్టుకుపోదాం. మా తాత పాస్టరు, మా పెద్దనాన్న పాస్టరు, మా నాయన పాస్టరు, నేను పాస్టర్ని, ఇలాగేదో కొట్టుకుపోదాం. సో అవుట్ ఆఫ్ బ్లూ సముద్రం నుంచి బయటకు వచ్చినట్టు బయటకు వస్తే ఇప్పుడు ఒక్కసారిగా దీన్ని ఎలా నమ్మాలి? దేవుడు మాట్లాడితే నమ్మగలం. ఇది దేవుని మాటగా తీసుకునే మాట. కొంతమంది చెప్తారండి, నాతో దేవుడు మాట్లాడాడు, ఈ మాట నాకు వినపడింది, ఈ మాట నాకు కనబడింది, ఈ మాట నా దగ్గరకు వచ్చింది, అబ్రహాముకు దర్శనమందు యెహోవాకు ప్రత్యక్షమయ్యింది. అలా నీకు వస్తాయి, కొన్ని అనుభవాలు ఉంటాయి. అది తెచ్చుకోండి, అది అడగండి, ప్రభువా గివ్ మీ ఏ ప్రామిస్. కానీ చాలామందికి దేవుని యొక్క మాటలు ఎంత దగ్గరగా వచ్చి బైబిల్ ద్వారా వచ్చేసినా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే, నాకు అది చూపించవా, నాకు అది ఎప్పుడో వద్దు చెప్పు, ఆ లాటరీలో లాస్ట్ నెంబర్ ఏంటో చూపించవా, ఏం కావాలి నీకు? ఈ కాలము మట్టుకు మాత్రమే మీరు యేసుక్రీస్తునందు నిరీక్షించిన యెడల మీ అంత దౌర్భాగ్యులు ఇంకొకడు ఉన్నాడు.
దౌర్భాగ్యపు క్రైస్తవ్యమే కోరుకుంటున్నారు కానీ నిత్య జీవపు క్రైస్తవ్యాన్ని కోరుకోలేకపోతున్నామే. ప్రామిస్ ఇచ్చిన దేవుడు స్టాండర్డ్గా నమ్మదగినవాడు. సో నీకేం కావాలి? నా జీవితంలో నష్టమేం కలిగిందని నేను ఏ రోజు అడగల, నాకేం లాభం వస్తుందని నేనేం అడగల. కానీ నువ్వు నాతో ఉంటానన్నావు చూడు, అది చాలు, అది నాకు ఇవ్వు చాలు అన్నాను. నువ్వు అది చెప్పు, నువ్వు నాతో ఉంటానన్నావు కదా. చెరసాల అయితే ఏంటి, ఖైదు అయితే ఏంటి, ఏదైతే ఏంటి, దేవుడు నాతో అన్నాడు పదండ్రా. అది పౌలు త్వరపట్టం. వెళ్ళేవాడు చెత్తకొట్టేసేవారు, వెనక్కి వచ్చేవాడు, కట్లు కట్టించుకుని ఏడుస్తూ ఉండేవాడు. అందరూ వచ్చి ఏటి పౌలు బాబు అని అంటే ఎఫ్సీకి వెళ్ళావా అని అడిగేవాడు. నీ ఎఫ్సీ గోళ, నువ్వు వెళ్ళే దెబ్బలు తిన్నావు కదరా బాబు, ఇప్పుడు మేము వెళ్ళాలని అంటే దెబ్బల సంగతి అది నిన్నడా. ఈరోజు యేసు ప్రభు గురించి మనం ఏం చేయాలి, పద వెళ్ళిపోతాం, పద తీసుకెళ్ళిపోండి అనేవాడు. ఏంటా రోషం? వాగ్దానం, ద ప్రామిస్ క్లైమింగ్. కానీ ఈ రోజుకి చాలామంది దేవుని యొక్క వాగ్దానాలకు పొందుకున్న వారు ఉన్నారు. మీరందరూ కేవలం ఇది ఇలా జరగలేదు ఏంటండి, నాకు ఎలా అవ్వట్లేదు ఏంటండి, ఇలా అయితే బాగును కదండి. నీ అపనమ్మకం వల్లే నీ కాలంలో ఆ వాక్యము లేక ఆ వాగ్దానము నెరవేరదు. సో ఆ స్థాయిని దాటండి, ఆ మైండ్లో మెచ్యూరిటీ వైపు పెరగండి. అది పెరిగితే విశ్వాసంలో మీరు చాలా పరిపూర్ణులుగా మారటానికి దేవుడు సహాయం చేస్తాడు. సో ఈరోజు మనం 2 విషయాలు వింటున్నాం. దేవుడు మనుషులతో మాట్లాడతాడు, మనుషులతో మాట్లాడిన మాట నెరవేరుతుంది. మనుషులతో మాట్లాడడానికి ఇచ్చినటువంటి మాటను వాగ్దానం అంటాడు. ఆ వాగ్దానము దేవుని పక్షంగా నెరవేర్చడానికి మనల్ని అర్హులుగా చేసేశాడు. మొదటిగా మానవుడు తన నమ్మకత్వాన్ని ప్రదర్శించాల్సి వస్తే, మానవుడు తన నమ్మకత్వాన్ని కలిగి ఉన్న ఇద్దరితో ఒక నిబంధన అనలేం కాబట్టి ఒక ఒప్పందం చేసుకోవాల్సి వస్తే ఆ ఒప్పందానికి ఎక్కడ పెట్టమన్నాడు? తోడకి. సో ఇప్పుడు క్రీస్తులోకి వచ్చేసేటప్పుడు అలాంటి నిబంధనలు మనకి లేవు. ఎందుకు? వాగ్దానం ఎవరు? ఇప్పుడు క్రీస్తు. ఇప్పుడు రండి మత్తయి సువార్త. మీరు ఎవరి మీదైనా ఒట్టు పెట్టచ్చా? మత్తయి సువార్తలో ఆయన ఇప్పుడే చూశాను అమ్మా, 5వ అధ్యాయంలోనే ఉంది. 33, 34. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువుకు చెల్లింపవలెనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. సో ఇప్పుడు ఏవైనా ప్రమాణం చేస్తుంటే ఎవరితో ప్రమాణం చేస్తున్నట్టు అర్థం? ఒట్టు అన్నావంటే ఎవరితో అన్నట్టు అర్థం? నువ్వు మనిషితో కాదు, దేవునితో ప్రభువుతో. ఎప్పుడైతే నీవు ప్రభువుకు చెల్లింపబోతున్నావు అనేటువంటి మాట మీకు తెలుసు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశముతోడు అనవద్దు. సో ఇప్పుడు చెప్పండి, నీది అయినది ఏదైనా ఉంటే దాని మీద ఒట్టు పెట్టుకో అమ్మా. నీది ఏదైనా ఉంటే దాని మీద పెట్టుకో, తప్పు పెట్టదానిలే దేవుడు. ఇప్పుడు నీ కొడుకు మీద పెట్టి చెప్తాను, గుండె జల్లు మనిపోయింది నీ కొడుకు అనగానే. ఎందుకు? అదేంటి నేను ఎలా పెడతాను? మరి అప్పుడు ఎవరి మీద పెట్టేస్తావు? అయితే ఆకాశంతో అంటావా? ఎవరిది? భూమి అంటావా? ఎవరిది? మరి నువ్వు ఎవరి మీద పెట్టేస్తావు ఒట్టు? సో ఇప్పుడు నువ్వేదైనా అన్నావు అంటే ఎవరికి వెళ్ళిపోతుంది అన్నమాట? క్రీస్తులో ఉంది, ఫిక్స్. కాబట్టి నువ్వు అక్కడ అయితే మీ మాట ఎలా ఉండాలి ఇప్పటి నుంచి? అవునంటే అవును, మించి వస్తే దయ్యం. నువ్వు 2 కాకుండా అవును అంటే నువ్వు ఇటు అటు ఊపుతున్నావు ఏంట్రానంటే అవసరమైతే కాదు అనుకో, అప్పుడు అడ్డం కూపాను కదా అనొచ్చు. అవతలోడు కావాల్సిన కన్విన్స్లో డిప్లొమసీగా నో అలాంటి పనులు చేయదు. అయితే ఎస్ ఆర్ నో, వస్తాను, రాను. ఒకవేళ ఏమైనా చెప్పాల్సి వస్తుంది, దేవుని చిత్తం అయితే వస్తాను. అది ఇంకా ఫ్లెక్సిబుల్ మాట. చాలా కాంక్రీట్గా ఎప్పుడైనా రేపో కాలముగా మనకు తెలియదు కాబట్టి చక్కగా చెప్పాలనుకోండి, ప్రభు చిత్తం అయితే వస్తాను బ్రదర్ అని సైలెంట్గా వెళ్ళిపోతాడు. నువ్వు రాలేదనుకో అర్థం ఏంటి? చిత్తం కాదు. నువ్వు వెళ్ళావు అనుకో అర్థం ఏంటి? నువ్వు ఇబ్బంది పడు, మాట చెల్లిపోయింది. సో విశ్వాస జీవితాన్ని భద్రపరచుకోవటానికి ప్రభు చెప్పినటువంటి మాటలో ఒట్టు పెట్టుకొనకూడదు అన్నది ఎందుకో నీకు అర్థమైంది. పెట్టినప్పుడు తొడ కింద పెట్టమన్నాడు కదా, ఇప్పుడు కూడా రాత్రి పిలిచి తొడ కింద పెట్టానకండి, అవి లేవు. సో క్రీస్తులోకి వచ్చేటప్పటికి వారసత్వము, క్రీస్తే మనకి నిబంధనగా మారాడు, క్రీస్తే మనకి వాగ్దానంగా మారాడు. యేసులో మనకున్నటువంటి ఆ వాగ్దానము సంపూర్ణం చేయబడింది. ఆ సంపూర్ణం చేయబడిన దానిని పొందుకోవటానికి తగినట్లుగా విశ్వాస జీవితాన్ని నిలబెట్టుకుందాం. మాట తప్పని దేవుని పక్షంగా మనము కూడా మాట తప్పని వారిగా బతకాలని దేవుని యొక్క పరిపూర్ణమైన కోరిక. మరి ఈరోజు ఈ వాగ్దానము,
మనుషులకు దేవుడిచ్చేది గాను, దేవుని ఎదుట ప్రజలు మనుషులతో ఇచ్చే వాగ్దానం కూడా దేవుని వలె ఉండడం అనేది ప్రభు కోరుకుంటున్న మాటని మరి గుర్తుపెట్టారు కదా. ఈ రకంగా మన విశ్వాస జీవితాన్ని సరిచేసుకుని దేవుని నీతిలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. ప్రభుని అడుగుదాం, ప్రార్థన చేద్దాం.